ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. సమావేశంలో పలు ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి అశ్విని వైష్ణవ్తో లోకేష్ వివరించారు. మంగళగిరిలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్, అందులో ఎదుర్కొన్న సమస్యలు అధిగమించడానికి ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానం తీసుకొచ్చినట్లు తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్ర సహాయం కావాలని లోకేష్ కోరారు. దీనికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులకు అద్భుతమైన వేదికగా ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు, మెల్ట్ వై స్టార్టప్కు హబ్కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపు కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. చిన్న వయసులోనే విద్యార్థులకు రాజ్యాంగ హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కల్పించేందుకు రాజ్యాంగ దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ పేరుతో విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించామని కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలోకి తీసుకువచ్చామని తెలిపారు. విద్యా ప్రమాణాలను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 11 జవహర్ నవోదయ విద్యాలయాల మంజూరుతో పాటు రాష్ట్రానికి ఇటీవల కాలంలో కేంద్రం కేటాయించిన 12 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు, కార్యాచరణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని లోకేష్ కోరారు. సమగ్ర శిక్ష సంస్కరణలో భాగంగా స్టార్స్ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి 4,400 కోట్ల ఆర్థిక సహాయం అందించి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని జయంత్ చౌదరిని విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా పెదగంట్యాడలో 5 ఎకరాల స్థలాన్ని ఎన్ఎస్టీఐ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా గుర్తించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా అధ్యాపక అభివృద్ధి, పరిశ్రమ అనుసంధానిత నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ రూపాంతరం కోసం ప్రాంతీయ కేంద్రంగా సేవలందించడమే కాకుండా జాతీయ నైపుణ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితిని మించి ఎస్బీటీఈటీ ద్వారా ఎన్సీబీఈటీ అర్హతలను పెద్ద ఎత్తున స్వీకరించేందుకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో మంత్రి లోకేష్ వెంట కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, కూటమి ఎంపీలు పాల్గొన్నారు.